హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయిందని నేనైతే వాళ్ళ కోసం స్నాక్స్ అయితే రెడీ అయితే చేస్తున్నాను. బయటవైతే నేనైతే యూజ్ చేయను, జస్ట్ ఇంట్లోనే అయితే చేసి వాళ్ళకు స్నాక్స్తో సహా ఇది కంపల్సరీ అయితే పెడతాను. ఇది అయితే వెరైటీస్ అయితే చాలా అయితే పెడతాను. ఇక్కడైతే అటుకుల మిక్చర్ అయితే చేస్తున్నాను. అయితే దానికైతే నేను అటుకులు, పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కలెమాకు అయితే తీసుకొని దీనైతే ప్యాన్లో అయితే ఆయిల్ పోసి అయితే వేడైతే చేసేసాను. పల్లీలు మంచిగా బ్రౌన్ ఫ్రై అయ్యే వరకు అయితే చేశాను. అయితే ఇప్పుడు స్నాక్స్లో కంపల్సరీ ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా పిల్లలకు. దాంతో సహా ఇది తింటే వాళ్ళకు చాలా ఇష్టపడి అయితే తింటారు. ఇంకా లంచ్ అనేది మంచిగా ఫినిష్ అయితే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే చాలా ఆడతారు కదా స్కూల్లో, వాళ్ళకైతే కంపల్సరీ ఇది. ఇంకా మన ఫుడ్డీస్లో అయితే చాలా ఇష్టపడి అయితే తింటారు. వాళ్ళకి కంపల్సరీ స్నాక్ టైంలో చాయ్తో సహా తినాలని అయితే వెయిట్ చేస్తారు. అయితే ఇక్కడైతే పుట్నాలు అయితే నేను ఫ్రై చేసుకున్నాను. పుట్నాలు మంచిగా బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై చేశాను. ఇదైతే చేస్తుండగానైతే పల్లీల వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. దాని తర్వాతనేమో ఇక్కడ పుట్నాలు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. తర్వాత కలెమాకు ఫ్రై చేసుకున్నాను. పుట్నాలు పల్లీలు ఫ్రై చేసే వరకు ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయింది. ఇలా అయితే అటుకులు అయితే ఫ్రై చేసే వరకు అయితే దాని కలర్ అయితే ఇంకా డేంజర్ అయితే చేంజ్ అయిపోయింది. కానీ తప్పదు కదా, ఇంట్లో చేసుకుంటున్నాము, ఇంత కష్టమైనా చేయాల్సింది తప్పదు. పిల్లల కోసం ఇట్లా అయితే కష్టపడాలి. అయితే ఇలా అయితే అటుకులు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. నేనైతే 3-4 టైమ్స్ అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఫ్రై చేసి దాని తర్వాతనేమో న్యూస్ పేపర్ వేసి మంచిగా ఆయిల్ అంతా పోయే వరకు అయితే న్యూస్ పేపర్లు వేసి అయితే చేశాను. అయితే ఇక్కడైతే మంచిగా క్రిస్పీగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అయితే నేను ఇక్కడ కారం పొడి వేయలేదు, దాని బదులు పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చక్కెర అయితే వేసాను. వేసి అయితే బాగా కలిపాను. అయితే దీని రిజల్ట్ అయితే ఇలా ఉంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. మీకు గాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.